Hi friends, welcome to my YouTube channel. Today we are going to discuss about 6th class, first unit, first lesson, peace and harmony. Okay, so we can see here in the picture a lot of animals are discussing something. Parrot, the elephant, monkey, giraffe, tiger, everyone are discussing something about their problems. Maybe what does this picture tell you about the animals? Are they happy or unhappy? How do you know? So select any one animal from the above picture and describe it. This is an oral discourse description which we have to do in the class. Now we will enter into the lesson first. So actually what is peace and harmony? Peace ante ఏంటిది, harmony ante ఏంటిది? Okay. So peace ante ప్రశాంతత. Yes. Peace ante ప్రశాంతత and harmony ante it is like a musical instrument. ఓకే, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మనకి హార్మోనీ ఉంటుంది కదా. సో దానికి దీనికి ఏం రిలేషన్ ఉందో ఇప్పుడు మనము లెసన్లో చూద్దాం. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఎ వెరీ థిక్ ఫారెస్ట్ దెర్ లివ్డ్ మెనీ యానిమల్స్, బర్డ్స్, స్నేక్స్ అండ్ ఇన్సెక్ట్స్. సో ఒకప్పుడు ఫారెస్ట్లో, చాలా థిక్ ఫారెస్ట్లో అక్కడ ఏమేమి ఉంటుండే అనమాట అంటే చాలా యానిమల్స్ ఉంటుండే, బర్డ్స్, స్నేక్స్, ఇంకా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కూడా అక్కడ ఉండేవి. దే ఆల్ లివ్డ్ టుగెదర్ హ్యాపీలీ. అవన్నీ చాలా కలిసి కట్టుగా చాలా హ్యాపీగా ఉండేవి. దే రోమ్డ్ అబౌట్ ద జంగల్ అండ్ ప్లేడ్ టుగెదర్ ఇన్ ద ఓపెన్ ఫీల్డ్స్ వితౌట్ ఎనీ ఫియర్. సో అవన్నీ కలిసి ఆ జంగల్లో, ఫారెస్ట్లో మొత్తం కలిసి తిరిగేవంట, ఆడుకునేవంట, ఏ భయం లేకుండా. అంటే వీళ్ళు నన్ను తినేస్తారేమో, ఒకవేళ పెద్ద పెద్ద యానిమల్స్ ఉంటాయి లైక్ ఏమంటారు లయన్, టైగర్, ఇవి చూస్తే నార్మల్గా చిన్న యానిమల్స్ తినేస్తాయి కదా. సో అలాంటి భయం అనేది ఏది లేకుండా అవి చాలా ఫ్రీగా అడవంతా తిరిగేవంట కలిసి. The peacocks were very proud of their dances but admired the melodious songs of the cuckoos. సో పీకాక్స్ ఎలా ఉంటాయి, చూడడానికి చాలా అందంగా ఉంటాయి కదా. సో అవి అంత అందంగా ఉన్నా కూడా కుక్కూస్ ఉంటాయి కదా, అంటే కోయిల పాటని చాలా పొగిడేవంట, అంటే చాలా అడ్మైర్ చేసేవంట. ద మెలోడియస్ సాంగ్స్ ఆఫ్ ద కుక్కూస్. ద ఎలిఫెంట్స్ ఎంజాయిడ్ వాచింగ్ ద ఫిష్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. సో ఇంకా ఎలిఫెంట్స్ ఏం ఎంజాయ్ చేసేవి అని అంటే ఫిషెస్ ఏవైతే ఉంటాయో స్విమ్మింగ్ చేస్తూ ఉంటాయి కదా వాటర్లో, దాన్ని చూసి ఎలిఫెంట్స్ ఎంజాయ్ చేసేవి. ద పైథాన్స్ విచ్ వర్ బ్లెస్డ్ విత్ లాంగ్ బాడీస్ spoke well of the fine fur of the flat-footed rabbits. The tiny ants which were always busy tickled the dark buffaloes. సో పైథాన్స్ అంటే స్నేక్స్ అనమాట. సో వాటి బాడీ ఎలా ఉంటుంది అంటే చాలా పొడవుగా ఉంటుంది కదా. సో స్పోక్ వెల్ ఆఫ్ ద ఫైన్ ఫుర్ ఆఫ్ ద ఫ్లాట్ ఫుటెడ్ ర్యాబిట్స్. సో ర్యాబిట్స్ ఎలా ఉంటాయి, వాటి పాదాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా, సాఫ్ట్గా ఉంటాయి. దాని తోక ఎలా ఎలా నడుస్తూ, ఐ మీన్ అవి పరిగెడతా ఉంటే ఇలా తిరుగుతుంటే చూసినందుకు చాలా బాగుంటది అనమాట. అండ్ ఇంకా చిన్న చిన్న యాంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు బిజీగా ఉంటాయి అంటే, ఎలా బిజీగా ఉంటాయి అని అంటే డార్క్ బఫెలోస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కుడుతూ బిజీగా ఉంటాయంట అవి. సో ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుంది అని అంటే అవి చాలా హ్యాపీగా ఉంటుండే ఆ జంగల్లో అని. దే ఆఫెన్ హెల్డ్ మ్యూజికల్ ఈవినింగ్స్ ఇన్ ఎ లార్జ్ ఓపెన్ ఫీల్డ్. సో అవన్నీ ఈవినింగ్ అవ్వగానే ఏం చేసేవి అంట అంటే ఓపెన్ ఫీల్డ్ అంటే అడవిలో చాలా ఖాళీ ప్లేస్ ఏదైనా ఉంది అక్కడ చూసుకొని అవన్నీ మ్యూజికల్ ఈవినింగ్స్ అనేవి పెట్టుకునేవంట. అంటే ఆడడానికి, పాడుకోవడానికి, అక్కడ సరదాగా ఎంజాయ్ చేయడానికి అలా ఒక ప్రోగ్రామ్ అనేది వాళ్ళు కండక్ట్ చేసుకుంటుండే. ద ఎలిఫెంట్ అండ్ ద డీర్ డాన్స్డ్. సో అక్కడ ఎలిఫెంట్ ఇంకా డీర్ డాన్స్ చేస్తున్నాయంట. ద మైనాస్ అండ్ ద ప్యారెట్స్ సాంగ్. మైనాస్ ఇంకా చిలుకలు, రామచిలుకలు ఏవైతే ఉన్నాయో అవి రెండు పాడుతున్నాయంట. ఎలిఫెంట్ ఇంకా డీర్ డాన్స్ చేస్తున్నాయి. ద టైగర్ అండ్ ద బియర్ ఎగ్జిబిటెడ్ జిమ్నాస్టిక్స్. టైగర్ ఇంకా బియర్, ఎలుగుబంటి, అవి రెండు ఏం చేస్తున్నాయంటే జిమ్నాస్టిక్స్ చేస్తున్నాయంట, అంటే వార్మప్స్, పుషప్స్ చేస్తూ ఉన్నాయి అనమాట. ఎగ్జిబిటెడ్ అంటే చూయించడం అనమాట. They called the moon and his friends, the stars, to be the guest of honors at their musical evenings. సో మ్యూజికల్ ఈవినింగ్స్ వాళ్ళు గెస్టింగ్ ఎవరిని పిలిచే వాళ్ళు అని అంటే మూన్, ఇంకా దాని ఫ్రెండ్స్, మూన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు అంటే స్టార్స్. ఓకే, ఆ మ్యూజికల్ ఈవినింగ్స్కి వాళ్ళు గెస్ట్ లాగా వచ్చేవాళ్ళంట. ఎవరు అంటే మూన్ ఇంకా స్టార్స్. వన్ డే జాకల్ ఎంటర్డ్ ద ఫారెస్ట్. జాకల్ అంటే నక్క అనమాట మనకి. సో నక్క ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతుందంట. హీ వాజ్ డర్టీ, డేంజరస్ అండ్ వెరీ కన్నింగ్ టూ. సో నక్క ఎలా ఉంటుండే అంటే చాలా డర్టీ, అంటే చాలా గలీజ్ అనమాట, ఇంకా డేంజరస్ అనమాట, చాలా కన్నింగ్ కూడా. He told the elephants, "You are the biggest animals in the forest."
వై డూ యూ వాంట్ టు ప్లే విత్ ద స్క్విరల్స్ అండ్ ద ర్యాబిట్స్? సో మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఆ జాకల్ ఏదైతే ఉంటుందో చాలా డర్టీ ఇంకా డేంజరస్ అని. సో అది ఎప్పుడైతే అడవిలోకి ఎంటర్ అవుతుందో అప్పుడు ఇంకా అది ప్లాన్ చేస్తుంది ఏమని అంటే వీళ్ళందరినీ విడగొట్టాలి అని చెప్పేసి. సో ఒక్కొక్క దాని మీద ఎక్కిచ్చి చెప్తా ఉంటది. అప్పుడు యానిమల్స్ దగ్గరికి వెళ్ళి ఎలిఫెంట్ తో ఇలా అంటదంట నక్క, నువ్వు ఈ అడవిలోనే చాలా పెద్ద యానిమల్వి, నువ్వెందుకు స్క్విరల్స్ తో ర్యాబిట్స్ తో ఆడుకుంటావు అని చెప్తాదంట. స్క్విరల్స్ అంటే ఉడతలు, ర్యాబిట్స్, ఓకే, కుందేళ్ళు. He poisoned the minds of peacocks, saying, "You are the loveliest birds in the forest. Why do you want to praise the mynas?" సో ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళి ర్యాబిట్స్ తో స్క్విరల్స్ తో ఎందుకు ఆడతామంటది. అండ్ ఇంకా పికాక్ దగ్గరికి వెళ్ళి ఏమంటది అంటే, నువ్వు చూడడానికి చాలా అందంగా ఉంటావు, నువ్వు ఈ ఫారెస్ట్ లోని అందరికంటే అందమైన బర్డ్వి, నువ్వెందుకు మైనా పాటల్ని అంత ఎక్కువ పొగుడుతున్నావు అంటదంట. The jackal then approached the deer and whispered that the tiger was waiting for a chance to kill them. సో ఈ రెండింటిది అయిపోయింది, పికాక్ దగ్గర అయిపోయింది, ఎలిఫెంట్ దగ్గర అయిపోయింది. ఇంకా జాకల్ ఎవరి దగ్గరికి వెళ్ళిందంట అంటే డీర్ దగ్గరికి వెళ్ళిందంట, జింక దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి దాని చెవిలో చెప్తుందంట, నిన్ను చంపడానికి టైగర్ ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంది అని. యాక్చువల్గా ఇది ఏది నిజం కాదు, కానీ ఆ నక్క వాళ్ళందరినీ విడగొట్టడానికి చెప్తున్న అబద్ధాలు అనమాట. విడగొడితే ఎవరికి వాళ్ళే ఉంటారు, సో వాటిని తినేయడానికి నక్కకి చాలా ఈజీ అయిపోతుంది అని చెప్పేసి అది ప్లాన్ చేసుకుంటుంది. గ్రాడ్యువల్లీ ఆల్ ద యానిమల్స్ బిగన్ సస్పెక్టింగ్ వన్ అనదర్. సో ఇలా చెప్పిన మాటలు విని ఆ యానిమల్స్ అన్ని ఒకరి దాని మీద ఒకరికి కోపం వచ్చి ఎవరికి వాళ్ళు విడిపోతారు అనమాట. ఎర్లియర్ దే హ్యాడ్ లివ్డ్ టుగెదర్, స్లెప్ట్ టుగెదర్ అండ్ రోమ్డ్ అరౌండ్ ద ఫారెస్ట్ టుగెదర్. అంతకుముందు అవన్నీ చాలా కలిసి హ్యాపీగా ఉండేవి, ఫారెస్ట్ అంతా తిరిగేవి కలిసి కట్టుగానే. కానీ ఇప్పుడు ఎవరికి వాళ్ళు విడిపోయినారు. నౌ దే స్టార్టెడ్ టు పుట్ అప్ బౌండరీస్ అండ్ బిల్డ్ ఫెన్సెస్ అరౌండ్ దర్ ప్రాపర్టీస్. సో ఇంకా అవి వేటికి అంటే దేనికి దానికి అవి విడిపోయినాయి కదా, సో అవన్నీ ఏం చేస్తున్నాయంటే ఇక్కడ వరకు నా ప్లేస్, ఇక్కడ వరకు నా ప్లేస్ అని చెప్పేసి ఎవరి ప్రాపర్టీస్ అంటే ఎవరి ప్లేస్ వరకు వాళ్ళు ఒక బౌండరీ అంటే ఒక గోడ కానీ లేదంటే మనం కడీలు వేసుకుంటాం కదా, సో ఇక్కడ వరకు నా ప్లేస్ అన్నట్టుగా అవి ఫెన్సెస్ వేసుకుంటూ ఉన్నాయి. దే మూవ్డ్ అబౌట్ ఇండివిజువల్లీ ఆర్ విత్ దేర్ ఓన్ గ్రూప్. సో ఇంకా అవి ఏం చేస్తున్నాయి అంటే ఎవరికి దారి వాళ్ళదే, అంటే అంతకుముందు అన్ని కలిసి వెళ్ళేవి, ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు సింగిల్ గా వెళ్తున్నారు. లేదు అంటే ఒక గ్రూప్ ఉంటే ఆ గ్రూప్ లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కాకపోతే అన్ని యానిమల్స్ కలిసి వెళ్ళట్లేదంట అడవి మొత్తం. Now it was easy for the jackal to hunt the smaller animals and the birds. సో అలా అవి ఎవరికి వాళ్ళే విడిపోయిన తర్వాత జాకల్ అంటే ఆ నక్కకి ఏమైపోయింది అంటే ఆ చిన్న చిన్న యానిమల్స్ని, బర్డ్స్ని తినేయడానికి చాలా ఈజీ అయిపోయింది. అది వెయిట్ చేస్తుంది కూడా ఆ ఛాన్స్ కోసమే కదా, సో అది దానికి చాలా ఈజీ అయిపోయింది అవన్నిటికి. అండ్ వెన్ ద స్మాలర్ వన్స్ క్రైడ్ అవుట్ ఫర్ హెల్ప్, నో వన్ కేమ్ టు హెల్ప్ దెమ్. సో ఇంకా అవి తినేసేటప్పుడు నక్క వాటిని తినడానికి వచ్చినప్పుడు స్మాల్ అంటే చిన్న యానిమల్స్, బర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి హెల్ప్ కోసము అడిగితే ఎవరు వాటికి హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు. వన్ బై వన్ ద లిటిల్ వన్స్ డిసపియర్డ్. సో అలా తింటూ పోతుంది నక్క, రోజు రోజుకి ఆ చిన్న చిన్న యానిమల్స్, బర్డ్స్ అనేటివి కనిపించకుండా అయిపోతున్నాయి. డిసపియర్డ్ అంటే మాయం అయిపోతున్నాయి. ద ఫారెస్ట్ స్లెప్ట్ యాజ్ ద యానిమల్స్ వర్ అఫ్రైడ్. సో ఫారెస్ట్ అంతా ఎలా ఉంది అని అంటే ఇంకా యానిమల్స్ భయపడిపోయి ఎవరికి వాళ్ళు లోపల నుంచి బయటికి రాకుండా ఉండి అంత సైలెంట్ గా ఉండి అందరు పడుకుంటే ఎలా ఉంటుందో అంత సైలెంట్ గా అడవి అనేది ఉంది. దెర్ వర్ నో మోర్ మ్యూజికల్ ఈవినింగ్స్, ద మూన్ వాస్ సాడ్, హీ క్రైడ్. సో అవి ఎవరికి వాళ్ళు విడిపోయిన తర్వాత మ్యూజికల్ ఈవినింగ్స్ అనేవి లేవు. ఆ మూన్ కూడా చాలా సాడ్గా ఉన్నాడు, ఇంకా ఏడుస్తున్నాడంట. ఎందుకు అని అంటే అంతకుముందు అవన్నీ కలిసి ఉండేవి, చాలా హ్యాపీగా ఉండేవి కాబట్టి ఈవినింగ్ అవ్వగానే మ్యూజికల్ ఈవెంట్స్ అనేవి పెట్టుకునేవి. ఆ ఈవెంట్కి గెస్ట్లు మూన్ అండ్ ఇంకా స్టార్స్ని అవి ఇన్వైట్ చేసేవి. సో ఇప్పుడు ఆ మ్యూజికల్ ఈవినింగ్స్ లేవు, ఏం లేవు. సో మూన్ ఇంకా అక్కడికి గెస్ట్ లాగా రావట్లేదు. సో అతను కూడా చాలా సాడ్గా ఫీల్ అయ్యి ఏడుస్తూ ఉన్నాడంట. The moon thought for a while and decided to come down among the animals and the birds as a sadhu. సో ఇదంతా చూసిన తర్వాత మూను కొసేపు ఆలోచించి ఏం డిసైడ్ అయ్యిండు అని అంటే ఒక సాధువు వేషం వేసుకొని యానిమల్స్ మధ్యలోకి వెళ్ళాలి అని చెప్పేసి. యాజ్ సూన్ యాజ్ ద సాధు అపియర్డ్ ఇన్ ద ఫారెస్ట్, the animals and the birds approached him to narrate their tales of woe.
సో ఇంకా సాధు అంటే మూన్ సాధు వేషంలో ఎప్పుడైతే ఫారెస్ట్‌లోకి వచ్చిండో, అప్పుడు అక్కడున్న యానిమల్స్, బర్డ్స్ అన్నీ వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని, వాళ్ళ స్టోరీస్‌ని చెప్పుకోవడానికి సాధు దగ్గరికి వెళ్తాయంట. ఓకే. దే క్రైడ్, సాబ్డ్ అండ్ బ్లేమ్డ్ ఈచ్ అదర్ ఫర్ డిస్టర్బింగ్ ద పీస్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ ద సాధు లిసన్డ్ టు దెమ్. సో అవన్నీ ఆ యానిమల్స్, బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాధు దగ్గరికెళ్ళి ఎవరి స్టోరీస్ వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పుకుంటారు. అలా చెప్తూ ఏడుస్తున్నారంట. అండ్ ఇంకా బాధపడుతున్నారంట. అండ్ ఇంకా ఏం చేస్తున్నారు అంటే బ్లేమ్ చేసుకుంటున్నారంట. నీ వల్లనే ఇదంతా అయింది. నీ వల్లనే ఇంత అదయింది. నీ వల్లనే ఈ ఫారెస్ట్‌లో ప్రశాంతత అనేది లేకుండా అయిపోయింది అని ఇవన్నీ చెప్తూ ఉంటే సాధు ఇవన్నీ వింటూ ఉన్నాడు. The Sadhu brought together the lions and the rabbits for a common meal. సో ఇదంతా విన్న సాధు ఏం చేస్తాడు అనంటే ఒకరోజు లయన్స్ అన్నిటిని ఇంకా రాబిట్స్ అన్నిటిని మీల్‌కి అంటే భోజనానికి పిలుస్తాడంట. He visited the python and the viper and had a long chat with them. సో ఆ రెండిటిని లయన్స్ ఇంకా రాబిట్స్‌ని భోజనానికి పిలుస్తాడు. వాటితో మాట్లాడతాడు. అండ్ దాని తర్వాత పైథాన్ అండ్ వైపర్ ఇవి 2 టైప్ ఆఫ్ స్నేక్స్ అన్నమాట. వీటి రెండిటితో కూడా చాలా సేపు మాట్లాడతాడంట. He advised the eagle not to attack the little chicks that had lost their mother. సో ఇంకా ఈగల్ ఉంటది కదా! ఈగల్‌కి భోజనం ఎవరు అంటే ఫిషెస్ లేదంటే చిన్న చిన్న బర్డ్స్ లేదంటే కోడి పిల్లలు. సో ఆ సాధు ఈగల్‌కి ఏమని అడ్వైస్ ఇస్తాడు అనంటే ఆ చిక్స్ కోడి పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటిని తినకు. ఆల్రెడీ వాటికి మదర్ లేదు అని దానికి అడ్వైస్ చేస్తాడు. ఎవరికి? ఈగల్‌కి సాధు అడ్వైస్ చేస్తాడు. The Sadhu accompanied the tiger and the wild bear to the nearest market. He played with the bulbul, the owl and the monkeys. సో ఇంకా సాధు ఎక్కడికి వెళ్తాడు అంటే టైగర్ దగ్గరికి వెళ్తాడు. సాధు అకంపెనీడ్ ద టైగర్ అండ్ ద వైల్డ్ బియర్ టు ద నియరెస్ట్ మార్కెట్. సో ఎక్కడ కలుస్తాడు వాళ్ళని టైగర్‌ని, బియర్‌ని అంటే నియరెస్ట్‌లో ఏదైనా మార్కెట్ ఉంది అక్కడ కలుస్తాడనమాట. అండ్ హీ ప్లేడ్ విత్ ద బుల్బుల్. ఓకే. చిన్న బర్డ్ ఉంటది. ఆ బర్డ్‌తో ఆడుకుంటూ అండ్ ఇంకా ఓల్ అండ్ మంకీస్‌తో కూడా ఆడుకుంటాడు కాసేపు. బట్ ద జాకెల్ వాస్ వెరీ యాంగ్రీ విత్ వాట్ ద సాధు వాస్ డూయింగ్. యాక్చువల్‌గా జాకెల్ వచ్చింది వాటన్నిటిని విడగొట్టికి అంటే వాటన్ని ఎవరికి వాళ్ళు సెపరేట్ అయిపోతే వాళ్ళందరిని నేను తినేయడానికి నాకు ఈజీగా అయితదని చెప్పేసి నేను ఇదంతా చేస్తే ఆ సాధువు వచ్చి మళ్ళీ వీళ్ళందరిని కలుపుతున్నాడు అని చెప్పేసి సాధువు మీద నక్కకి కోపం వస్తది. హి డిడ్ నాట్ వాంట్ ద యానిమల్స్ టు లివ్ ఇన్ పీస్ అండ్ హార్మోనీ. అసలైతే నక్కకి వాళ్ళందరూ కలిసి ఉండడం, ప్రశాంతంగా ఉండడము అస్సలు ఇష్టం ఉండదంట. హి వాస్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు అటాక్ ద సాధు. సో సాధు వీళ్ళందరిని కలుపుతున్నాడు కదా! ఒక్కొక్కసారి అతన్ని చంపేస్తే ఏ బాధ ఉండదు. అతను చనిపోయిండనుకో మళ్ళీ వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు విడిపోతారు. అప్పుడు నాకు ఇంకా ఈజీ అయిపోతదని చెప్పేసి సాధుని చంపడానికి ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంది జాకిల్. One day, the animals, insects and birds held an emergency meeting and they unanimously decided to approach the sadhu and pleaded with him to kill the jackal. సో ఒకరోజు సడన్‌గా యానిమల్స్, ఇన్సెక్ట్స్, బర్డ్స్ అన్నీ ఏం చేస్తాయంటే ఒక ఎమర్జెన్సీ మీటింగ్‌ని పెట్టుకుంటాయంట. ఓకే. అలా పెట్టుకొని ఏం డిసైడ్ అయితాయి అనంటే మనం అందరం సాధువు దగ్గరికి వెళ్దాం. వెళ్ళి ఆ జాకల్‌ని చంపడానికి మనకి హెల్ప్ చేయమని అడుగుదాం అని చెప్పి అవి డిసైడ్ అయితాయి ఆ మీటింగ్‌లో. The sadhu said, I will not kill the jackal but help you in a different way. సో సాధు దగ్గరికెళ్ళి వీళ్ళు ఏం డిసైడ్ అయినారో అది చెప్తారు. ఏమని అంటే జాకల్‌ని చంపేద్దాము. దానికి మీరు నాకు హెల్ప్ చేయండి అంటే అప్పుడు సాధు ఏమని చెప్తాడు అనంటే నేను మీకు హెల్ప్ చేస్తా కానీ వేరే విధంగా చేస్తా. నేనైతే జాకల్‌ని చంపను అని చెప్పి సాధు యానిమల్స్‌కి చెప్తాడు. When the sun went to sleep, the jackal came to the house of the hens to take a few of them for his supper. సప్పర్ అంటే డిన్నర్ అన్నమాట. ఓకే. సో సన్ వెంట్ టు స్లీప్ అంటే సన్ పడుకోవడానికి వెళ్ళినప్పుడు మనకేమైతది నైట్ అయితది. సో ఆ టైంలో జాకిల్ నక్క వాళ్ళ ఇంటి నుంచి బయటికి వస్తదంట. బయటికి వచ్చి ఆ హెన్స్ ఏవైతే ఉంటాయంటే కోడ్ల దగ్గరికి వస్తది. వచ్చి వాటిని తీసుకెళ్ళడానికి అంటే ఆ నైట్‌కి అతనికి భోజనం కావాలి కాబట్టి వీటిని తీసుకెళ్ళి తినడానికని వాటి ఇంటి దగ్గరికి వస్తది. The sadhu, who had been lodging nearby, came out of the house and spoke to the jackal, "Take me today for your meal." సో ఇది గమనించినంటే అక్కడక్కడే తిరుగుతున్న సాధు ఇది అబ్జర్వ్ చేస్తాడు. చేసి అతని దగ్గరికి ఆ జాకల్ దగ్గరికి వచ్చి ఏం చెప్తాడు అనంటే, "ఈ రోజు డిన్నర్‌కి నువ్వు నన్ను తీసుకెళ్ళు" అని చెప్తాడు.
సో ఈ ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్న జాకల్ కాదని అంటదా? అనలేదు కదా. సో అప్పుడు ఏం చేస్తది జాకల్ అంటే, ద జాకల్ హూ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ డ్రాగ్డ్ ద సాధు అండ్ రాన్ ఇంటు ద జంగల్. సో నేను ఆల్రెడీ చెప్పినా కదా మీకు, ఈ ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్న జాకల్ ఇప్పుడు సాధు వచ్చి నన్ను నువ్వు తీసుకెళ్ళు అని చెప్తే తీసుకెళ్లకుండా ఉంటదా? సో అతన్ని గుంజుకొని ఆ అడవి లోపలికి వెళ్తదంట. He took the sadhu to a lonely place, tore him into pieces and ate him up. సో ఆ జంగల్ అంటే అడవి లోపలికి తీసుకెళ్తది కదా, ఎవ్వరు లేని ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడ అతన్ని పీసెస్ లాగా చించేసి తినేస్తదంట. The animals were very sad, angry and disappointed with what had happened to the sadhu. సో ఇదంతా తెలిసిన యానిమల్స్ చాలా బాధగా, కోపంగా, చాలా డిసప్పాయింటింగ్ గా ఫీల్ అయ్యి, అంటే ఎందుకు ఫీల్ అవుతారు, ఏదైతే సాధుకు జరిగిందో దాని వల్ల ఇవన్నిటికీ కోపం, బాధ వస్తున్నాయంట. They were afraid that the hungry jackal would appear again the next day. సో ఇంకా అన్నిటికీ ఏం భయం అవుతుంది అని అంటే ఈ రోజు సాధుని తినేసింది, మనందరిని కలపడానికి వచ్చిన సాధుని తినేసింది, రేపు మనందరినీ తినేస్తుందేమో, అది ఎప్పుడు ఆకలిగానే ఉంటది, రేపు మనం కూడా దానికి ఆహారం అయిపోతామేమో అని చెప్పి అవన్నీ భయపడుతూ ఉన్నాయి. దెన్ దే హర్డ్ ఎ స్ట్రేంజ్ నాయిస్. సో ఇలా అనుకుంటున్న యానిమల్స్ అన్నిటికీ ఒక పెద్ద, అంటే ఎప్పుడు వినని ఒక వాయిస్ అనేది వినిపిస్తుందంట చాలా గట్టిగా. ఆల్ ఆఫ్ దెమ్ ర్యాన్ ఇన్ దట్ డైరెక్షన్. సో ఆ వాయిస్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ డైరెక్షన్ లో అన్ని పరిగెడతాయంట యానిమల్స్ అండ్ బర్డ్స్. వాట్ దే సా సర్ప్రైజ్డ్ దెమ్. సో అక్కడ వాళ్ళు ఏదైతే చూస్తారో అది వాళ్ళని చాలా సర్ప్రైజ్ చేస్తుందంట. అదేంటిది? దే సా దట్ ద స్టమక్ ఆఫ్ ద జాకల్ గ్రోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. సో వాళ్ళు ఏం చూస్తారు అని అంటే ఆ జాకల్ నక్క కడుపు ఏదైతే ఉందో అది చాలా పెద్దగా అవుతూ ఉందంట. ఇట్ కంటిన్యూ టు బ్లోట్ అంటిల్ ఇట్ బర్స్ట్. సో అది ఎంత పెద్దగా అవుతుంది, ఎంత ఉబ్బిపోతుంది. బ్లోటింగ్ అంటే ఉబ్బడం అనమాట, బర్స్ట్ అంటే పగిలిపోవడం, ఇలా పేలిపోవడం. సో అది ఎంత పెద్దగా అవుతుంది అని అంటే ఇంకా కడుపు అతనికి పగిలిపోతుందేమో అన్నంత పెద్దగా ఉబ్బుతుందంట. దెన్ దే హర్డ్ ఎ సాఫ్ట్ వాయిస్. May my animals, birds and insects live in peace and harmony. May there be no fences around you. May you sing and dance once again, remembering me and be not afraid. సో అది కడుపు ఎలా అయింది అతనిది అంటే ఇలా ఉబ్బి పగిలిపోయింది. దాని తర్వాత ఒక సాఫ్ట్ వాయిస్, వాళ్ళకి చాలా స్వీట్ వాయిస్ వినిపించిందంట. ఏమని వినిపించింది అని అంటే, ఇంకా నా యానిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్ అన్నీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉండొచ్చు, మ్యూజికల్ ఈవినింగ్స్ కూడా చేసుకోవచ్చు, వాళ్ళ మధ్య ఏ గొడవలు లేవు, ఇప్పుడు ఏ బౌండరీస్ ఉన్నాయో వాటి అన్నిటినీ తీసేయండి, ఇంకా మీరు ఎప్పట్లాగానే ఆడుతూ పాడుతూ ఉండండి, నన్ను కూడా గుర్తుకు తెచ్చుకోండి, ఇంకా మీరు భయపడాల్సిన అవసరం లేదు అని. When they looked up at the sky, they saw the moon shining brilliantly, spreading milky brightness over the earth. సో ఇలా వాయిస్ వినిపించినప్పుడు అవన్నీ అలా పైకి తలెత్తి చూస్తున్నాయంట. ఆ నైట్ టైంలో ఆ మూన్ ఎలా షైనింగ్ అవుతూ ఉన్నాడు అంటే చాలా తెల్లగా, ఇలా అంటే మిల్క్ మనకి ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ లో షైన్ అయ్యి ఆ బ్రైట్నెస్ అంతా ఈ భూమి పైన చాలా వెలుతురునిస్తూ ఉందంట. ద యానిమల్స్ వన్స్ అగైన్ స్టార్టెడ్ టు రోమ్, సింగ్ అండ్ స్లీప్ ఇన్ పీస్. సో యానిమల్స్ అన్నీ ఆ తర్వాత చాలా హ్యాపీగా తిరుగుతూ, ఆడుతూ, పాడుతూ ఉన్నాయి, ఇంకా అన్ని కలిసి ఒకే దగ్గర ప్రశాంతంగా ఉంటున్నాయి. దే బ్రోక్ డౌన్ ద ఫెన్సెస్ విచ్ దే హ్యాడ్ బిల్ట్. సో వాటన్నిటికీ వాళ్ళు కంచెలు వేసుకున్నారు కదా, ఫెన్సెస్ వేసుకున్నారు కదా, బౌండరీస్ అనేటివి వాళ్ళన్నీ తీసేసిరంట అవన్నీ. దే ఇన్వైటెడ్ ద మూన్ అండ్ ద స్టార్స్ ఫర్ దేర్ కల్చరల్ ఈవినింగ్స్. సో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి సేమ్ ఎర్లీగా అంటే ఇంతకు ముందు ఎలా మ్యూజికల్ ఈవినింగ్స్ చేసేవాళ్ళు అలానే చేస్తూ ఆ మూన్ ఇంకా స్టార్స్ ని గెస్ట్ లాగా పిలుస్తున్నారంట. అండ్ విత్ దిస్ లెసన్ వీ హ్యావ్ సమ్ మోరల్. యాక్చువల్లీ మనుషులు కూడా అలానే చేస్తారు, ఎవరో చెప్పిన మాటలు విని వాళ్ళ మీద మన మీద వాళ్ళు కోపాలు, శత్రుత్వం అనేది పెంచుకుంటాం. సో వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ లెసన్ ఈజ్ వీ షుడ్ నాట్ లిసన్ ఎనీ అదర్స్ వర్డ్స్. ఓకే, వీ హ్యావ్ టు ట్రస్ట్ దెమ్, nothing else. I hope you understand the lesson. Please like, share and subscribe my channel.